తమిళనాడు రాజకీయాల్లో నయా కల్చర్ మొదలైంది. టీవీకి అధినేత విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మరుసటి రోజే మాజీ సీఎం డీఎంకే చీఫ్ స్టాలిన్ను ఆయన నివాసంలో కలవడం హాట్ టాపిక్గా మారింది. రాజకీయాల్లో ప్రత్యర్థులంటే శత్రువులు కాదని, ప్రజాస్వామ్య విలువల కట్టుబడి ఉండాలని విజయ్ నిరూపించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా స్టాలిన్ నివాసానికి చేరుకున్న విజయ్కి గ్రాండ్ వెల్కమ్ దక్కింది. స్టాలిన్ కుమారుడు, ప్రస్తుత ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ స్వయంగా బయటకు వచ్చి విజయ్ను సాదరంగా ఆహ్వానించారు. డోర్ దగ్గర నుంచి విజయ్ చేపట్టుకొని లోపలికి తీసుకెళ్లారు. ఇంట్లోకి వెళ్లిన విజయ్ను మాజీ సీఎం స్టాలిన్ సాదరంగా హగ్ చేసుకోవడం అక్కడి వాతావరణాన్ని మరింత స్నేహపూర్వకంగా మార్చింది. ఇద్దరు ఒకరినొకరు శాల్వాలతో సత్కరించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎన్నికల సమయంలో విజయ్, మాజీ సీఎం స్టాలిన్ ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నప్పటికీ గెలిచిన తర్వాత బాధ్యత గల ముఖ్యమంత్రిగా తనకంటే సీనియర్ను కలిసి ఆశీస్సులు తీసుకోవడం విజయ్లోని రాజకీయ పరిణితిని చాటి చెబుతోంది. ఈ భేటీలో విజయ్, స్టాలిన్ రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించినట్టు సమాచారం. రాష్ట్ర ఖజానాను గత డీఎంకే ప్రభుత్వం ఖాళీ చేసిందని ఇప్పటికే విజయ్ ఆరోపించారు. దీనికి స్టాలిన్ కూడా బదులిచ్చారు. అప్పులు పరిమితికి లోబడే ఉన్నాయన్నారు. అంతకుముందు స్టాలిన్ సోషల్ మీడియా వేదికగా విజయ్కి విషెస్ తెలిపారు. పాలనాపరమైన సవాళ్లపై కొన్ని కీలక సూచనలు చేశారు. ప్రభుత్వ ఖజానా ఖాళీగా ఉందని అనడం కంటే ప్రజలకు సేవ చేయాలనే సంకల్పం ముఖ్యమని స్టాలిన్ ఇచ్చిన సలహాను విజయ్ సానుకూలంగా స్వీకరించారు. విమర్శలను కూడా హుందాగా స్వీకరిస్తూ ప్రత్యర్థి పార్టీ నేతను గౌరవించడం ద్వారా విజయ్ ఒక మంచి విలువలున్న నాయకుడిగా తనదైన ముద్ర వేశారు. తమిళనాడులో గత ముఖ్యమంత్రులుగా పనిచేసిన కరుణానిధి, జయలలిత మధ్య ఉన్న తీవ్రమైన వ్యక్తిగత వైరం లాంటిది కాకుండా ఒకరినొకరు గౌరవించుకునే సంస్కృతిని విజయ్, స్టాలిన్ ప్రదర్శిస్తున్నారు. ఈ భేటీ ద్వారా విజయ్ తన ఫ్యాన్స్కు, తమిళనాడు ప్రజలకు ఒక బలమైన సందేశాన్ని పంపారు. రాజకీయాలు ఎన్నికల వరకేనని, పాలనలో అందరినీ కలుపుకొని పోవడమే అసలైన విజయమని విజయ్ ఆచరణలో చూపిస్తున్నారు. అయితే టీవీకే సహా మొత్తం 6 పార్టీలతో మద్దతుతో విజయ్ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 120 మంది సభ్యుల బలాన్ని గవర్నర్కు చూపించి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు విజయ్. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇచ్చిన గవర్నర్ అర్లేకర్ ఈ నెల 13న అసెంబ్లీలో బల నిరూపణ ద్వారా మెజార్టీ చూపాలని విజయ్కి సూచించారు. ఈ నేపథ్యంలో తమ ప్రత్యర్థి మాజీ సీఎం డీఎంకే చీఫ్ స్టాలిన్ విజయ్ కలవడం తమిళనాడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మర్యాదపూర్వకంగానే స్టాలిన్తో విజయ్ భేటీ అయ్యారా, లేక బల నిరూపణ విషయంలో ఎలాంటి తేడా జరగకుండా ఉండేందుకు ఈ స్కెచ్ వేశారా అన్నది ఉత్కంఠంగా మారింది.